అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను అయితే తెలుసుకుంటారు. మరి ఒక రహస్య శత్రువు ఇప్పటి వరకు మీకు కలిగిన హాని ఆ శత్రువు నుంచే అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. అయితే అప్రమత్తంగా ఉండాలి. ధైర్యంతో మీరు అన్ని పనులు చేయాలి. మీలో శక్తి అప్పుడు పెరుగుతుంది. ప్రయోజనాలు ప్రభావాలు కూడా ఉంటాయి. వ్యాపారాల్లో చురుకుగా పనులు చేస్తారు. విజయాలు బలోపేతం చేయబడతాయి. ప్రయోజన శాతం అలంకరణలో అయితే ఉంటుంది. భాగస్వామి ప్రయత్నాలు ప్రయోజనకరంగా అయితే ఉంటాయి. స్నేహితుల సంబంధాల్లో శక్తి నింపుతారు. వివిధ విషయాల్లో సమతుల్యత సమన్వయాన్ని కూడా పెంచుతారు. పని విషయాలు కూడా అనుకూలంగా మారుతాయి. మరియు ఈ రోజు మరి ఒక వ్యక్తి మీకు వచ్చి క్షమాపణ కూడా అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మంచితనం అనేది మెప్పును పొందగలుగుతుంది. మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు కూడా మరి మీకు పెరుగుతాయి. అన్ని ఆటంకాలు అడ్డంకులు కూడా తొలగించబడతాయి. ఉత్సాహం అనేది కొనసాగిస్తారు. మీ సమానమైన భాగస్వామిగా మరి ఉండడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. మీ చామింగ్ వ్యక్తిత్వం అయితే అందరిని ఆకట్టుకుంటుంది. ఈ రోజు ప్రేమికులైతే మీకు ఆకర్షితులు అవుతారు. ప్రభావాన్ని సద్వినియోగం చేసుకోండి. కార్యాచరణ పెంచుకోండి. పని విస్తరించే ప్రయత్నాలు అలాగే ఉంటాయి. సంకోచం తొలగించబడుతుంది. ఆనందం సంతోషం అనేది మీలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ధనధాన్య అభివృద్ధి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ప్రయత్నం చేసినట్లయితే అవకాశాల ప్రయోజనాన్ని పొందుతారు. అతిథి రాక సాధ్యమవుతుంది. ప్రవర్తనలో తీపి ఉంటుంది. సంప్రదింపు సంభాషణ మెరుగవుతుంది. అన్ని ప్రభావితం అవుతాయి. నిర్వహణ పరిపాలన పనులు చేయబడతాయి. గౌరవం పెరుగుతుంది. సేవింగ్స్ బ్యాంకింగ్ పై ఆసక్తి కూడా మరి పెరుగుతుంది. అతిథులు అయితే రావచ్చు. మర్యాదలు జరుగుతాయి. ఈ రోజు త్యజించటం మరి సహకారం యొక్క భావన మీలో పెరిగిపోతుంది. అందరినీ గౌరవిస్తారు. నిర్వహణలో సౌకర్యవంతంగా ఉంటారు. బడ్జెట్ ప్రకారం ముందుకు సాగుతారు. శక్తి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పెట్టుబడి మరియు విస్తరణ యొక్క ఆలోచన అలాగే ఉంటుంది. పెద్దల సలహాలతోటి నడుస్తారు. పనితీరులో సులభం అనేది ఉంటుంది. ఆర్థిక అవకాశాలు పెరుగుతూనే ఉంటాయి. మీరు ప్రయోజనాలు కూడా పెంచడంలో విజయవంతులు అవుతారు. విస్తరణ అవకాశాలు కూడా మరి పెరుగుతాయి. కొత్త వనరులు సృష్టించబడతాయి. పెండింగ్ లో ఉన్న డబ్బు స్వీకరించబడుతుంది. ఈ రోజు దినచర్య అలంకరించబడుతున్న అడ్డంకులు అధిగమించబడతాయి. కావలసిన ఫలితాలు సృష్టించబడతాయి. సానుకూలత అంచనా ఉంటుంది. అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు. గొప్ప ఆలోచనలు కొనసాగిస్తారు. అసౌకర్యం స్వయంచాలకంగా వెళ్లిపోతుంది. ప్రత్యర్థుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. కళా నైపుణ్యాలు వస్త్రధారణలో ఉంటాయి. ఇక వాణిజ్య ప్రయోజనాలపై కూడా దృష్టి ఉంటుంది. ఈ రాశి వారికి అకస్మాత్తుగా అద్భుతాలు కూడా మరి జీవితంలో జరగవచ్చు. అదృష్టం యొక్క చక్రము తిప్పగలదు. ఈ జీవిత చెడు దశ ముగిసిపోతుంది. మీరు జీవితంలో అన్ని రంగాల్లో సమతుల్యం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈరోజు మీరు స్వార్థ మనసును దెబ్బతీస్తుంది. జాగ్రత్త. కొంతమంది గొప్ప విశ్వాసం కలిగి ఉంటారు. మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో పడేసుకోకుండా చూసుకోండి. దేవుని యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి. ఇలా చేస్తే మాత్రం ఏ విధమైన హాని అనేది దరిచేరదు. పర్యావరణంపై అనుకూలత మరియు నిర్వాహక అవగాహన ఉత్తమ ప్రయత్నాలను వేగవంతమైతే చేస్తుంది. పని కార్యకలాపాలైతే మెరుగ్గా ఉంటాయి. క్రెడిట్ ప్రభావాలు పెరుగుతాయి. పరిపాలన యొక్క పని వేగవంతమవుతుంది. పరిశ్రమ వ్యాపారాల విజయం సాధిస్తారు. లాభాల శాతం పెరిగే అవకాశం ఉంది. శుభ ప్రతిపాదనలు స్వీకరించబడతాయి. పనిపై దృష్టిని పెంచుతారు. సానుకూలత అంచనా ఉంటుంది. అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు. గొప్ప ఆలోచనలు కొనసాగిస్తారు. మరియు ఈ రోజు ముఖ్యమైన చర్చల్లో కూడా మీరు పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హెచ్చుగానే. ఈ రాశి వారు మరి అదృష్టం కలిసి వచ్చే విధంగా చూసుకోవాలంటే పూజలు పురస్కారాలు చేస్తూనే ఉండాలి. మరి దేవుని యొక్క నమ్మకం దేవుని మీద కొనసాగించాలి. మరి దేవుని యొక్క మరి విషయంలో మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. గుడి దగ్గర ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయాలి. వినాయకుని పూజలు సమర్పించాలి. అప్పుడు మాత్రం మీకు శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 40. లక్కీ కలర్ అయితే మరి వెండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.